కోడిగుడ్డు జున్ను పికిల్ ఇలా చేశారంటే చికెన్ పికిల్ కూడా పక్కన పెట్టాల్సిందే, అంత రుచికరంగా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా ఈ కోడిగుడ్డు జున్ను పికిల్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 4 కోడిగుడ్లు తీసుకొని ఉప్పు, పసుపు, కారం, మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ రాసిన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి. మసాలాని ప్రిపేర్ చేయడానికి జీలకర్ర, ఆవాలు, మెంతులు, యాలకులు, చెక్క, లవంగం, రాతి పువ్వు, ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. అదే కడాయిలో 1 కప్పు శనగ నూనె, కట్ చేసుకున్న కోడిగుడ్డు ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకొని చల్లారేంత వరకు పక్క నుంచి చల్లారిన తర్వాత 1.5 నిమ్మకాయని బాగా జ్యూస్ తీసి వేసుకొని బాగా కలుపుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పికిల్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే వారం పాటు నిల్వ ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.